హాయ్ హలో అందరికీ నమస్తే. బాగున్నారా అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సూపర్ టేస్టీ అలసంద దోశలండి విత్ పీనట్ చట్నీ అండ్ ఇది కాలీఫ్లవర్ కాడల పచ్చడి అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో చూద్దాము. మరి ఒక కప్పు బ్లాక్ ఐ బీన్స్, హాఫ్ కప్పు, ఇది జస్ట్ చూపించడానికి పెట్టానండి, నేను హాఫ్ కప్ మాత్రమే వేస్తాను. హాఫ్ కప్పు బ్రౌన్ రైస్, పావు కప్పు పెసరపప్పు, ఒక హాఫ్ కప్పు అటుకులు, కొంచెం మెంతులు. బ్లాక్ ఐ బీన్స్, బియ్యం, పెసరపప్పు, మెంతులు వేసి కడిగేసి నానబెట్టేద్దాము ఓవర్ నైట్. అండ్ ఇది విడిగా అటుకులు కూడా నానబెడదాము. నేను ఆల్రెడీ నానబెట్టానండి నైట్ అంతా. బియ్యము, పెసరపప్పు, బ్లాక్ ఐ బీన్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అండ్ అలాగే దీంట్లోకి సింపుల్ పల్లీ పచ్చడి చేసుకుందామండి. చాలా రకాల పల్లీ పచ్చడి చేస్తాం కదా, వాటిలో ఒకటి సింపుల్ పల్లీ పచ్చడి చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసి పల్లీలు వేసేసానండి. ఇది చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీలో వేసేసానండి పచ్చిమిర్చి, అల్లం. దీన్ని పిండి పెట్టేసుకుందాం. అండ్ దీంట్లోనే పచ్చిమిరపకాయలు, అండ్ ఒక గార్లిక్ అండి. ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే అండి. దీంట్లోనే పుట్నాల పప్పు. ఇదేమీ వేగవసరం లేదండి, జస్ట్ కొంచెం వేడైతే చాలు. స్టవ్ ఆపేద్దాము. ఇది ఆరగానే మిక్సీ వేసేసుకుందాం. కొంచెం ఉప్పు, చింతపండు వేసి మిక్సీ వేస్తాను. దీన్ని మిక్సీ వేసేసుకుందామండి. మిక్సీ పట్టేసానండి. పల్లి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లో తీసుకుందాం. అలాగే కొంచెం తాలింపు పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో లిటిల్ ఆయిల్ వేద్దాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు. దీన్ని పల్లి చట్నీలోకి వేసేసుకుందాం. బ్లాక్ ఐ బీన్స్ దోశకి రెడీ చేసుకుందాం. ఇంకా పిండిలో ఇందాక ఉప్పు వేయలేదండి, ఇప్పుడు ఉప్పు వేద్దాము. దోశ వేసేసుకున్నామండి. ఇది నార్మల్ దోశ అంతా బాగా పలుసుగా అయితే రాదు. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇది నార్మల్ దోశ అంత స్పీడ్గా కాదండి, కొంచెం టైం తీసుకుంటుంది. ఇదే పిండితో కారం దోశ, ఆనియన్ దోశ అన్నీ వేసుకోవచ్చు అండి. మసాలా దోశ అన్నీ కూడా వాడవచ్చు దీంతో. ఈ పిండితో చాలా టేస్టీగా ఉంటుంది. హెవీగా ఉంటుందండి ఈ దోశ. ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కదా, ఒక 2 కన్నా అయితే తినలేము. అంతే అండి, బ్లాక్ ఐ బీన్స్ తెల్ల అలసంద దోశలు రెడీ అయిపోయినాయి. అంతే అండి, యమ్మీ యమ్మీ అలసంద దోశలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.